ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాల ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టుకుము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తన నాసికారంధ్రంలో ప్రాణం కలిగిన నరుని లక్ష్య పెట్టుకోము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 9వ వచనం. అలుపు లేని వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి నరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కీర్తన గ్రంథం 144 అధ్యాయం 3-4 వచనం. యెహోవా, నువ్వు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పార్టీ వారు, నువ్వు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పార్టీ వారు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు, నీడ వలె నున్నవి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సారాళము చేయును. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చివరిగా ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియ లేని విశ్వాసం మృతము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటూ మీరే సమస్తమును ఆధారమై ఉన్నారు తండ్రి. మీ ద్వారానే సమస్తం కలిగిన ప్రభు, మీ యందు నమ్మకం ఉంచి నేను మహింపరచవరం శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.